అందరికి కూడా జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అని చెప్తే నాకు భయం వేస్తుంది. ఏ పాకిస్తాన్ ముస్లిమాన్ వచ్చేసి నా బుర్ర మీద గన్ పెట్టేసి అల్లా అక్బర్ అని చెప్పేసి కాల్ చేస్తాడా అని. ఇండియాలో ఉన్న హిందూస్ కి అస్సలు కూడా ప్రొటెక్షన్ లేదు. వెస్ట్ బెంగాల్ లో చూసాం, హిందువులందరినీ కూడా తరిమి కొట్టి చంపేస్తున్నారు. అండ్ కొంతమంది కర్ణాటకలోని మా లాంగ్వేజ్ మాట్లాడండి భాషకు ప్రాధాన్యత ఇస్తూ అదర్ స్టేట్స్ వాళ్ళని కొట్టేస్తున్నారు. నేను మీ అందరూ కూడా చెప్పాలనుకుంటున్నాను, మన ఇండియాలోని జమ్మూ కాశ్మీర్ లో బ్యూటియెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందనంటే ఫల్గామ్ అన్నమాట. ఈ ఫల్గామ్ లోని ఏప్రిల్ 22వ తారీఖున 2025 మధ్యాహ్న సమయంలోని 26 మంది టెర్రర్ అటాక్ లో చనిపోతారు. అలాగే 17 మంది తీవ్ర గాయాలవుతాయి అన్నమాట ఈ టెర్రర్ అటాక్ లో. ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా హిందూస్. టెర్రర్ అటాకర్స్ నలుగురే. ఈ నలుగురు కూడా టూరిస్ట్ అని అందరినీ ఒక దగ్గర చేర్చి హిందూసా ముస్లింసా అని అడిగారు. నేను హిందూని అని అంటే చాలు గన్ తీసుకొని బుర్ర పేల్చేయడం, గుండెల మీద కాల్చేయడం, ప్రైవేట్ పార్ట్స్ మీద కాల్చి చంపేయడం. వాళ్ళు హిందూస్ అని చెప్పేసి చంపేయడం జరిగింది అనమాట. అది కూడా మగవారిని చంపారు. ఆడవాళ్ళని కనీసం టచ్ చేయలేదు, పిల్లల్ని కూడా టచ్ చేయలేదు. ఆడవాళ్ళు వాళ్ళ భర్త కోల్పోయిన తర్వాత మీరు మా హస్బెండ్స్ ని చంపేశారు కదా, మీరు మమ్మల్ని కూడా చంపేయండి అని చెప్తే టెర్రర్ అటాకర్స్ ఒకటే మాట అన్నారు, మేము మిమ్మల్ని చంపం, మీరు వెళ్ళి మోదీకి చెప్పండి మేము ఇలా చంపేశాం మీ హస్బెండ్స్ అని. వాళ్ళందరూ భారతీయులు. అందులో కర్ణాటక పీపుల్ కూడా ఉన్నారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఈస్ట్ ఇండియన్, వెస్ట్ ఇండియన్స్ అందరూ ఉన్నారు అక్కడ. ఈవెన్ నేపాలీ పర్సన్ కూడా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, మన భాష ముఖ్యమా, మన ఐక్యత ముఖ్యమా? మనందరం భారతీయులు. ఇంకొక విషయం, నిజమైన భారతీయ ముస్లిమాన్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ బాక్స్ లోని వందే మాత్రం అంటే